హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2025కి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్లో ఇచ్చే 3 కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్కి, ఇందులో అయితే సెల్ఫ్ ఫైనాన్స్కి కంప్లీట్ ఫీ వస్తుందా రాదా అనేది ఒక డౌట్ అయితే ఉంది. సో నేను ఆ డౌట్ని క్లియర్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీనికి ఆన్సర్ అయితే నేను చెప్పట్లేదు, నేను నా డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. సో ఫైనల్గా అయితే ఏ డిసిషన్కి వస్తారనేది మీరు ఆలోచించి మీరు డిసైడ్ అవ్వండి. సో నాకైతే నేను ప్రజెంట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. సో నాకు వచ్చిన సీట్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ సీటే వచ్చింది. సో నేను ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. నాకు వచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్కి ఇప్పుడు దాకా నాకు వచ్చిన స్కాలర్షిప్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాది వచ్చేసి ఎస్టీ కేటగిరీ నాది. సో ఈ స్కాలర్షిప్కి సంబంధించి అమౌంట్ రిలీజ్ అయింది అయితే మాత్రం ఫస్ట్ ఎస్సీ వాళ్ళకి రిలీజ్ అయినాయి, తర్వాత ఎస్టీ వాళ్ళకి రిలీజ్ అయినాయి, తర్వాత బీసీ ఓసీకి రిలీజ్ అయింది. సో ఇదేంటంటే ఒక ఆర్డర్లో అయితే వచ్చింది. ఈ ఆర్డర్లో ఫస్ట్ ఎస్సీ వాళ్ళకైతే ఒక కొంత అమౌంటే పడింది, అంటే హాఫ్ అమౌంట్ పడింది. తర్వాత ఎస్టీ వాళ్ళకి ఫుల్ అమౌంట్ పడింది, కొంతమందికి పడింది కొంతమందికి పడలేదు. అది ఎందుకో కూడా నేను రీజన్ చెప్తాను. తర్వాత బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి అమౌంట్ రిలీజ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఈ గ్యాప్లో ఎస్సీ వాళ్ళకి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కంప్లీట్ ఫీ పడింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎంటీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో హాస్టల్కి మెయింటెనెన్స్కి, సో ఆ అమౌంట్ కూడా కంప్లీట్గా అయితే పడిపోయింది. అప్పుడు ఎస్సీ కేటగిరీకి అయితే ఫుల్ రీఎంబర్స్మెంట్ అయితే వచ్చేసింది. సో వాళ్ళది సీట్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. నాకు తెలిసిన పర్సన్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ సీటు. సో దానికి సంబంధించి కూడా కంప్లీట్గా ఫీ అయితే రిలీజ్ అయింది. ఆ తర్వాత వచ్చేసి ఎస్టీ వాళ్ళకి ఎంటీఎఫ్ పడాల్సి ఉంది, తర్వాత బీసీఓసీ వాళ్ళకి కంప్లీట్ ఫీ అనేది రావాల్సి ఉంది. సో ఇది ఒక ఆర్డర్ ఇది. సో నాకు తెలిసిన ఆర్డర్ అయితే ఇది. సో ఇప్పుడు నేను నా డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను. జ్ఞానభూమిలో నేను నా లాగిన్ అయిన తర్వాత నేను చూసుకుంటే నాకు ఇంటర్మీడియట్లో కూడా నాకు స్కాలర్షిప్ అయితే వచ్చింది, కానీ నాకైతే ఆ విషయం తెలియదు. ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో పడిపోయి ఉంటుంది. కానీ డిగ్రీలో కూడా నా సెల్ఫ్ ఫైనాన్స్ సీటే. సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాలేజ్లో మాకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 11,430 రూపీస్ ఉంది. సో 11,000 అనేది మాకు ట్యూషన్ ఫీ. సో కానీ ఫస్ట్ ఇయర్లో మాకు ఆ అమౌంట్ పడింది, కంప్లీట్ అమౌంట్ పడింది. సెకండ్ ఇయర్ వచ్చేసి 8,572 పడింది, థర్డ్ ఇయర్ వచ్చేసి 8,573 పడింది. సో అంటే తర్వాత వచ్చేసి అమౌంట్ అనేది తగ్గింది, కంప్లీట్ అమౌంట్ అయితే పడలేదు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్కి ఫస్ట్ ఇయర్ పడ్డ అమౌంట్ తర్వాత ఇయర్ పడలేదు. సో అప్పుడున్న గవర్నమెంట్ వేరు, ఇప్పుడున్న గవర్నమెంట్ వేరు. అప్పుడున్న గవర్నమెంట్లో నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఎంటీఎఫ్ రిలీజ్ అవ్వలేదు, థర్డ్ ఇయర్ ఎంటీఎఫ్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ అయితే వెరిఫికేషన్ చేయించుకున్నాను, మన సచివాలయం వెరిఫికేషన్ చేయించుకున్నాను, కాలేజీలోనే వెరిఫికేషన్ చేయించుకున్నాను. సెకండ్ ఇయర్ చేయించలేదు, సెకండ్ ఇయర్ మా మదర్ ఒకటే చేయించారు, థర్డ్ ఇయర్ మళ్ళీ చేయించాను. సో వెరిఫికేషన్ అనేది కాలేజ్లోనూ అట్లాగే సచివాలయంలోనూ చేయించుకున్నాను. అప్పుడు అమౌంట్ అనేది రిలీజ్ అయింది, కానీ పెండింగ్లో ఉన్న ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? సో తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఎంఎస్సి బయోటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్. సో దీనికి సంబంధించి ఎంటీఎఫ్ అయితే రిలీజ్ అవ్వలేదు, ఆర్టీఎఫ్ అయితే 58,000 రిలీజ్ అయింది. సో బయోటెక్కి ఆంధ్ర యూనివర్సిటీలో 58,000 అనేది ట్యూషన్ ఫీ. సో ఎంటీఎఫ్ అయితే మాత్రం 20,000 రిలీజ్ అవ్వాలి, 20,000 కూడా 2 విడతలుగా రిలీజ్ అవ్వాల్సి ఉంది, 10,000. సో ఈ డేట్స్ ఎప్పుడు అంటే ఈ రిలీజ్ అయిన డేట్స్ కోసం కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ట్యూషన్ ఫీ యాజ్ పర్ యూనివర్సిటీ బోర్డ్ ఆర్ జీవన్. సో ఇది 58,000 ఉంది. సో ఎస్టీ కేటగిరీకి నా యొక్క ఫీ రియంబర్స్మెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఎస్టీ కేటగిరీకి 58,000 ఉంటే 58,000 అనేది రిలీజ్ అయింది. ఫ్రమ్ డేట్ చూడండి 05/09/2024, ఇది నా అడ్మిషన్ డేట్ ఇది. ఓకేనా, అడ్మిషన్ డేట్ నుంచి 04/12/2024 ఇంతవరకు ఈ పీరియడ్ వరకు ఈ 3 months పీరియడ్ ఏదైతే ఉందో ఈ 3 months పీరియడ్కి
58,000 అనేది నాకు క్రెడిట్ అయింది. ఓకేనా. బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి ఇవి కాలేజ్ అకౌంట్, ఇది కాలేజ్ అకౌంట్కి క్రెడిట్ అయింది. బిల్ అప్రూవ్ అయిందైతే మాత్రం 31/1/2025. సో మేమేంటంటే ఎవ్రీ మంత్ కానీ ఇట్లా 10 days కానీ ఒకసారి ఏంటంటే జ్ఞానభూమి పోర్టల్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటూ ఉంటాము, అంటే అమౌంట్ రిలీజ్ అయిందా లేదని. సో ఫస్ట్ మంత్లో నేను చెక్ చేసుకున్నప్పుడు బిల్ అప్రూవ్డ్ అని చెప్పని ఈ డేట్ను మాత్రం మాకు ఇచ్చారు, కానీ అమౌంట్ రిలీజ్ అయితే మాత్రం ఆ డేట్ అవ్వలేదు. అమౌంట్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 13/2/2025. ఈ డేట్ను అయితే మాత్రం అమౌంట్ అనేది రిలీజ్ అయింది. ఏ అమౌంట్ నాకున్న ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో కంప్లీట్గా 58,000 అనేది, ఈ 58,000 అనేది కంప్లీట్ ఫీ నాది, ట్యూషన్ ఫీ. ఇది రిలీజ్ అయిపోయింది. ఇంకా నాకు రావాల్సింది ఏంటి, ఎంటీఎఫ్ రావాలి. ఎంటీఎఫ్ ఎంత రావాలి, 20,000 రావాలి. 20,000లో కూడా 2 విడతలుగా రావాల్సి ఉంటుంది అది. సో 10,000 రావాలి. ఇది ఎస్టీ కేటగిరీకి. అర్థమైందా. ప్రజెంట్ నాకు ఉన్న ఫీ రింబర్స్మెంట్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదేంటంటే ఎస్టీ కేటగిరీ వాళ్ళది ఇది. సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే, నాకు తెలిసిన వాళ్ళకైతే కంప్లీట్గా అయితే ఫుల్ అమౌంట్ క్రెడిట్ అయింది. కంప్లీట్ అమౌంట్ ఎవరికి క్రెడిట్ అవ్వలేదు ఎస్సీలో ఎస్టీలో అంటే, ఎవరికైనా వెరిఫికేషన్ దగ్గర ఏదైనా మిస్టేక్ ఉన్న వాళ్ళకైతే మాత్రం అసలు కొంత అమౌంట్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఇంకోటి హాఫ్ అమౌంటే రిలీజ్ అయింది. హాఫ్ అమౌంట్ కూడా ఎందుకు రిలీజ్ అయింది అనేది, ఆ రీజన్ అనేది కరెక్ట్గా అయితే ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే బీసీ ఓసీ వాళ్ళకైతే హాఫ్ అమౌంట్ రిలీజ్ అయింది. సో హాఫ్ అమౌంట్ ఎందుకు రిలీజ్ అయింది అని చూసుకుంటే, సో ఇంకో విడతలో ఇంకో హాఫ్ అమౌంట్ రిలీజ్ అయితే కంప్లీట్ ఫీ రింబర్స్మెంట్ వచ్చినట్టు. కంప్లీట్ ఫీ రింబర్స్మెంట్ రాలేదు అంటే ఈ 1 year గడిచిన తర్వాత కూడా వాళ్ళకి అదే అమౌంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బయోటెక్కి ఎస్ఎఫ్కి ఉన్న 58,000 అనుకుందాం. ఇదే 58,000 మా కోర్సులోనే ఓసీ కేటగిరీ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి 29,000 అట్లా క్రెడిట్ అయింది అకౌంట్కి, కాలేజ్ అకౌంట్కి. సో ఈ 29,000 అనేది వాళ్ళు ఒక విడతగా రిలీజ్ చేశారా, 2 విడతలుగా రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు ముందు చూడాల్సి ఉంటుంది. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వేరు, ఇప్పుడున్న గవర్నమెంట్ వేరు. సో ఇప్పుడున్న గవర్నమెంట్లో మనకి మిగతా అమౌంట్ కూడా రిలీజ్ అయితే టోటల్ ఫీ అనేది మనకు వస్తుందని చెప్పుకోవచ్చు. సో మనం ఏది క్లారిటీ లేకుండా, కన్ఫర్మ్ లేకుండా అయితే ఈ ఇయర్ నుంచి, ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుకోకూడదు. సో ఇప్పుడు ఉన్న డీటెయిల్స్ని బట్టి ఎస్టీ కేటగిరీకి వచ్చిన ఫీ రింబర్స్మెంట్ అయితే ఇది. సో నేను ఇది చూపించాను. ఎస్సీ వాళ్ళకి నాకు తెలిసిన వాడికి రిలీజ్ అయిన అమౌంట్ అనేది నేను ఇంకో వీడియో చేస్తాను. తర్వాత బీసీ ఓసీ వాళ్ళకి సంబంధించి ఇంకో వీడియో చేస్తాను. వీటిలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అట్లాగే స్కాలర్షిప్ సెల్ఫ్ ఫినాన్స్కి కంప్లీట్గా వస్తుందా రాదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైందా లేదా అని కింద కమెంట్ చేసి చెప్పండి.